ఎపిసోడ్ 3 ఆఫ్ కుందన్ బాగ్. పోలీసులు ఆ ఇంటి నుంచి బయటపడ్డా ఆ ఇంటి విషయం ఇంకా వాళ్ళ మనసు నుంచి పోలేదు. ఆ బంగ్లా చుట్టూ గుమ్ముకోవడానికి ప్రజలు కూడా ఒకటే విషయం మాట్లాడుతున్నారు. పోలీసులు ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవరో నడిచినట్టు కనిపించింది. తర్వాత రోజు ఉదయం ఎస్ఐ సురేష్ మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళాడు. ఇప్పుడు బయట గుమ్ముకూడిన మీడియా, పొరుగింటి వాళ్ళు అందరికీ ఒకటే ప్రశ్న. ఆ ఇంట్లో ఉన్న ముగ్గురు చనిపోయారు కదా, కానీ ఆ ఇంట్లోని లైట్లు ఎవరు ఆన్ చేశారు? ఎందుకంటే ఆ రాత్రి పోలీసులు వెళ్ళిపోయిన తర్వాత కూడా లోపల ఎవరూ లేకపోయినా ఇంట్లో లైట్లు వెలిగాయి. ఇన్స్పెక్టర్ సురేష్ మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళి సీల్ తీయించాడు. లోపలికి వెళ్ళాడు. ఆ మృతదేహాన్ని తీసుకెళ్లారు, కానీ ఆ ఇంటిలోని వాసన ఇంకా అక్కడే ఉంది. గోడ మీద చేతిముద్రలు పడి ఉన్నాయి. ఆ డైరీలోని పేజీలు చిందరవందరగా పడి ఉన్నాయి. అప్పుడే అందులో ఉన్న ఒక పేజ్ సురేష్ కాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆ పేజ్లో ఇలా రాసింది: వాళ్ళు మమ్మల్ని తీసుకెళ్తున్నారు, కానీ ఒకరోజు తప్పకుండా తిరిగి వస్తామని. ఆ లైన్ చదివి సురేష్ షాక్ తిన్నాడు. ఎవరు వాళ్ళ ముగ్గురు? వాళ్ళు ఏం చేశారు? వాళ్ళని ఎవరు తీసుకెళ్లారు? దీని వెనక రహస్యం ఏంటి? ఆ సమయంలో పక్కింటి ముసలావిడ ఈ విధంగా వచ్చి మాట్లాడింది: బాబు, వాళ్ళు డైలీ బంగ్లా టెర్రస్ మీద దీపాలు వెలిగించేవారు. మేము వాళ్ళకి సాహసాలు ఎక్కువ, అందుకని అలా చేస్తున్నారు అనుకున్నాం. అందుకే వాళ్ళతో ఎప్పుడూ కలవలేదు, వాళ్ళ డోర్ తట్టలేదు, చూస్తూ ఉండిపోయాం. ఇదంతా విన్న ఇన్స్పెక్టర్ సురేష్ తన మదిలో ఆందోళన మొదలైంది. ఎందుకంటే ఆ డైరీలోని చివరి పేజీలో ఒక టైం రాసి ఉంది: 3ంటికి మేము సిద్ధం. మరి ఈ రాత్రి 3ంటికి మళ్ళీ ఇలాంటిది ఏమైనా జరగబోతుందా? ఇదంతా చూసిన ఇన్స్పెక్టర్ సురేష్ ఈ రాత్రి అంతా ఎలా అయినా ఇంట్లో ఉండాలి, దీని వెనక రహస్యం కనుగొనాలని బలంగా అనుకున్నాడు. ఇంటికి వచ్చాడు. మళ్ళీ ఇన్స్పెక్టర్ సురేష్ ఆ రాత్రి ఆ బంగ్లాలో గడిపితే ఏమవుతుంది? 3 గంటలకి నిజంగా ఎవరన్నా వస్తారా, లేదా కుందన్ బాగ్ రహస్యం మరో మలుపు తిరుగుతుందా? తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 4 చూడాల్సిందే. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టు నో మోర్.